మా సినిమా చాలా బాగుంది. నిజం చెప్తున్నా నేను. 'రామ్ చరణ్' ఈ సినిమాకి ప్రాణం పెట్టాడు. ఎప్పటి నుంచో తెలుగు ఇండస్ట్రీలో ఒక క్వెషన్ ఉంది. ఏంటి? 'చిరంజీవి తర్వాత ఇండస్ట్రీకి పెద్ద ఎవరని?' ఈ సినిమాతో కొన్నిదేళ్ల 'రామ్ చరణ్' ఇండస్ట్రీకి పెద్ద. గుర్తుపెట్టుకోండి. తెలుగు ఇండస్ట్రీ కాదు, హాలీవుడ్ స్థాయిలో నిజం చెప్తున్నాను. ఈ సినిమా 'రామ్ చరణ్' యాక్ట్ చేయలేదు, పోరాడాడు. అంత బాగా పోరాడాడు ఈ సినిమా కోసం. నాకు అవకాశం ఉంటే ట్రంప్ తోటి మాట్లాడి ఆస్కార్ అవార్డు అని ఇప్పిస్తాను నేను. అంత బాగా చేశాడు నేను. 'రామ్ చరణ్' జై హే! 'రామ్ చరణ్' అంటే 'రామ్ చరణ్' అయ్యా. లాస్ట్ 40 నిమిషాలు ఈ సినిమా చూసి ఏడన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, వాళ్ళ టికెట్ డబ్బులు నేను ఇస్తాను. అంత బాగా తీశారు. చాలా బాగుంది. నేను చూశాను భయ్య. ఎక్కడ కూర్చొని, ఇంట్లో కూర్చొని రివ్యూ రాయలేదు నేను. ఏసీలో, వాట్సాప్లో, ట్విట్టర్లో కూర్చొని రివ్యూలు రాయలేదు. ఈ సినిమాకి వచ్చా, నాది స్క్రీన్ నెంబర్ 4, నా టికెట్ నెంబర్ చెప్పమంటే చెప్తా, చూపించమంటే చూపిస్తా. అబద్ధాలు చెప్పే నా మనిషిని కాదు. గుర్తుపెట్టుకో, నా పేరు ప్రైమ్ నవీ. నేను చెప్పానంటే దానికి ఒక వాల్యూ ఉంది. థ్యాంక్ యూ. ఎవరిదండి? జగత్ బాబు సినిమాకి ఒక స్టెప్ అనమాట. ఒక పెద్ద రకంగా ఏదైతే యాక్ట్ చేయగలడో అంత బాగా యాక్ట్ చేశాడు. చాలా బాగుంది. చాలా బాగుంది జగత్ బాబు యాక్టింగ్. జాన్వీ కపూర్ తన పాత్రకి ఎంత న్యాయం చేయాలో అంత న్యాయం చేసిందండి. ఓకే, ఆమె పాత్రకి న్యాయం చేయాలి. ఎంతవరకు న్యాయం ఏంటి? కలెక్షన్ కోసం పెట్టుకుని ఎవరు అన్నారండి? వాళ్ళు అంటాడు, వారికి పని పాట లేదు. ఇంట్లో కూర్చొని చెప్తాను కదా, నేను 10 సార్లు చెప్తాను. వాట్సాప్ లో కూర్చొని ఏదో ట్విట్టర్ ఇచ్చాడు కాదు, ఇక్కడ సినిమాకి వచ్చి మాట్లాడమనండి. ఎవడ ఫ్యాన్ కాదు, నేను ఎంతవరకు సినిమా ఫ్యాన్. ఇప్పుడు ఎక్కడి నుంచి కొన్నిసార్లు 'రామ్ చరణ్' ఫ్యాన్ రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నాను, నిజంగా నాకు అవకాశం ఉంటే చెప్తున్నాను కదా, ఆస్కార్ అవార్డు అని నేను ఇప్పిస్తాను. నాకు అవకాశం ఉంది ట్రంప్ తో మాట్లాడి. ఆ రికార్డులు అనేవి మనం అప్పుడే చెప్పకూడదండి. రికార్డులు సినిమా ఎంత బాగా యాక్ట్ చేశారు చూడండి. కళకు న్యాయం చేసేది చూడాలి మనం. సినిమా బాగుందే లేదు చూడు. రికార్డులు ఏముంది? ఈ రోజు నువ్వు కొత్త రికార్డు, రేపు వచ్చి మనోడు ఇంకో కొత్త రికార్డు. అంటే ఇక్కడ కోడి రామ్మూర్తి గారు స్టేడియం తీశారు. ఆంధ్ర ప్రాంతానికి నేను అన్ని జిల్లాల నుండి ఉండొచ్చాను. ఆంధ్రకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరైనా నేనే, ప్రైమ్ నవీన్. ఎందుకంటే నేను పుట్టింది ఒక దగ్గర, చదివింది ఒక దగ్గర, ఉన్నది ఒక దగ్గర. అన్ని ప్రాంతాల నుంచి వచ్చాను. కోడి రామ్మూర్తి గారి కోసం తెలుసు. మీకు ఇండియన్ హెర్క్యులస్ గురించి తెలుసా? మీకు హిస్టరీ తెలియకుండా మాట్లాడుతున్నారు. ఇండియన్ హెర్క్యులస్ ఆయన ఆయన అంటే ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుని ఈ స్టోరీ రాశారు. ఆ పరంగా చూసుకుంటే నాకు కుస్తీ అనే నచ్చిందని చెప్పాలి. ఎందుకంటే శ్రీకాకుళంలో ఒక మహోన్నత వ్యక్తి, ఆగి ఉన్న ట్రైన్ కూడా ఆపేంత బలవంతుడు ఇండియన్ హెర్క్యులస్ కోడి రామ్మూర్తి. ఒక అర్ధరాత్రి బ్రిటిష్ వారు కుస్తీ పోటీలకు వస్తే ఆయిల్ లేకపోతే నువ్వులు పిడికిలతో పండి తీసి ఆ వెంటనే ఈ బ్రిటిష్ నుంచి వచ్చినాడు, అటు నుంచి అటే పారిపోయాడు. అంత కొన్ని పాలిటిక్స్ వల్ల ఆయన పైకి రాలేకపోయాడు. ఎప్పటికైనా మన చరిత్ర తెలుసుకోండి, సినిమాని ఆదరించండి. ఇలా మంచి సినిమా వస్తే మీరు సాటి చెప్పండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను.